కన్నప్ప సినిమాకి సంబంధించి చిన్న ఒక వివాదం నడుస్తుంది. సినిమా గురించి అవసరమా? చిన్న పిలక గిలక అనే 2 క్యారెక్టర్లు బ్రహ్మానందం సప్తగిరి క్యారెక్టర్స్ ఉన్నాయి. వాటి మీద మొన్న గుంటూరులో కన్నప్ప ఫంక్షన్ చేస్తే కూడా అడ్డుకుపోతామని బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. అంటే ఏంటిదంతా అంటే అంత పెద్ద సినిమా భారీ బడ్జెట్తో తీసిన సినిమాలో మళ్ళీ వివాదాలు ఇవ్వాలి. ఇప్పుడు కర్ణుడి చావుకి 64 కారణాలు, కన్నప్ప ఫెయిల్యూర్ కూడా అంతే సింపుల్. అనవసరంగా చేశాడు ప్రభాస్ ఇందులో అని అనుకుంటారు అంతా, అనవసరంగా బద్నాం చేశారు ప్రభాస్ని అని అనుకుంటారు. కన్నప్ప భారీ స్థాయిలో డబ్బులు వచ్చినా భారీ స్థాయిలో ప్రశంసలు మాత్రం పొందలేదు, ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకు? ఇప్పుడు ఆ సినిమా విడుదలైందా? లేదుగా. జూన్ 27 25 ఈ లోపల ఎన్ని ట్విస్టులు జరుగుతాయో చూడు నువ్వు. ఆల్రెడీ ఆర్టిస్ట్కు మాయమైంది, ఇవన్నీ జరిగిన తర్వాతనే ఫంక్షన్ చేసుకున్నారు. నేను అదే చెప్తున్నా, ఈ సినిమా రిలీజ్ లోపల ఇంకో 2-3 కాంట్రవర్సీలు చూస్తాను. ఇప్పుడు ఇంకొకటి, బ్రాహ్మణుల గురించి మాట్లాడి బ్రతికి భూమి మీద బట్ట కట్టినవాడు లేడు, ఇది నిజం. బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు జనజీవనానికి భగవంతుడికి మధ్య రథసారథులు. అంటే భగవంతుడికి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని బాహ్య రూపంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక అర్చకులుగా, పూజారులుగా, యాజ్ఞిక బ్రహ్మలుగా ఇలా ఎన్నో రకాల విధాలుగా బ్రాహ్మణ యొక్క గొప్పతనం ఏమిటో బాహ్య ప్రపంచానికి చూపించడంలో ఉన్నటువంటి ప్రథమ తాంబూలం బ్రాహ్మణకే. భగవంతుడికి బ్రాహ్మణుడు చేయగలడు, ఆ బ్రాహ్మణుడికి ప్రజలు చేస్తారు, బ్రాహ్మణుడు ప్రజలకి చేస్తాడు భగవంతుడి కోసం, భగవంతుడి అనుగ్రహం కోసం. అటువంటి బ్రాహ్మణ విధానాన్ని నువ్వు తప్పుపట్టి అవమానించి మాట్లాడుతున్నావే, తట్టుకోగలవా? రేపు తప్పక చూస్తారు. నేను అందుకే చెప్తున్నా, ఈ భక్త కన్నప్ప సినిమాకి సంబంధించి ఇంకా చూస్తావు నువ్వు. ఇంకా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా? ఫ్లాప్ అని నేను చెప్పడం ఎందుకు, బొడ్డోని కూడా అడుగు. ఈ సినిమా ఏంటి, కోట్లు పెట్టి చేశారు, పెద్ద పెద్ద నటీనటులు చేశారు. నేను మొన్న చెప్పా తగ్ లైఫ్ గురించి, ఏం జరిగింది? నిజమా అబద్ధమా? అయింది కదా. పెద్ద నటీనటులు ఉంటే కాదు నాన్న, ఎవరూ లేకపోయినా ఠక్కుమని. నాకు ఒక్క మాట చెప్పు, కోర్టు అనే సినిమా ఆడుతుంది అంటే నన్ను ఒక వెర్రివేదం చూశారు. ఆడిందా? సూపర్ హిట్ అయిందా? కదా. అందులో ఎవరున్నారు నీకు? ఎవరూ లేరు. ఈ సినిమాలో అతిరథ మహారథులందరూ ఉన్నారు, అడ్రస్ లేకుండా పోతుంది తర్వాత, ఎవడేం చేయలేడు. కాకపోతే ఏంటంటే కొన్ని తప్పులు ఉన్నాయి ఆ సినిమాలో, కొన్ని తప్పులు ఉన్నాయి. ఆ తప్పులు కరెక్ట్ కాదు, భగవంతుడితో పెట్టుకోకూడదు. ఇవన్నీ ఆలోచించుకోవాలి. అయినా బ్రాహ్మణ సంఘాలకి కోపం తెప్పించే విధంగా చేయడం అంటే ముడ్డి కింద పెట్టుకున్న పీట లాక్కోవడమే, కూర్చున్న కొమ్మ నరుక్కోవడమే.